నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద దళిత మహిళకు న్యాయం చేయాలంటూ దళిత సంఘాల ఆందోళన. నెల్లూరు నగరంలోని నవాబుపేట ప్రాంతంలోని కుసుమ హరిజనవాడకు చెందిన స్మైలీ అనే అమ్మాయిని 3వ మైలుకు చెందిన వ్యక్తి గత 4 సంవత్సరాలుగా వెంటపడి ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికి వివాహం చేసుకున్న 4 నెలలకే వేధింపులకు గురి చేసి అతని బంధువులు చంపివేశారని ఆరోపిస్తూ సీమాంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పందింటి సుబ్బయ్య మాదిగ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పందింటి సుబ్బయ్య మాట్లాడుతూ దళిత మహిళను అమానుషంగా చంపివేసి నిందితులు స్టేషన్లో లొంగిపోవడం చూస్తుంటే ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారమే చేశారని ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించే వరకు దళిత సంఘాలు అన్నింటినీ కలుపుకొని ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంగళవారం రోజు కుసుమవాడకు చెందిన ఒక మాదిగ మహిళని వసూరు మహిళని స్మైలీ అనే మహిళని ఎస్కే నాగూర్ బాబు అనే వ్యక్తి 4 సంవత్సరాల క్రితం అమ్మాయిని ట్రాప్ చేసి అమ్మాయిని అదేవిధంగా ఇబ్బందులు గురి చేసి అమ్మాయినికి ఏమి తెలియని వయసులోనే అమ్మాయిని ఇబ్బందులు పెట్టి అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. 4-5 నెలల ముందు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ మ్యారేజ్ చేసుకున్న కాడి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ బంధువులు అందరూ కూడా ఈ మాదిగ అమ్మాయిని పెళ్లి చేసుకొని మా మొహం దారిపోసామనే విధంగా ఆ అమ్మాయిని నానా ఇబ్బందులు గురి చేస్తూ అమ్మాయిని మానసికంగా ఇబ్బందులు గురి చేస్తూ మాదిగ దాన్ని పెళ్లి చేసుకున్నాం అనే విధంగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని కూడా తీసుకొచ్చి నేను బయటికి పోతే అమ్మాయిని 2-3 కాపలా పెట్టి మగవాళ్ళని ఆ విధంగా హింసించి అమ్మాయి పట్టుకోలేక వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి కూడా ఫోన్ చేసుకునే పరిస్థితి కూడా లేక ఈరోజు అమ్మాయిని ఒక పబ్లిక్గా నెల్లూరు నడిపొట్టున ఉండే అమ్మాయిని ఈరోజు పబ్లిక్గా కొట్టి చంపేసి ఈరోజు పెద్ద హాస్పిటల్ రామచంద్ర హాస్పిటల్లో తీసుకొచ్చి చేర్పించేసి ఈరోజు పోలీస్ స్టేషన్లో సరెండర్ అయ్యారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ఈ వ్యవహారం చేస్తారు? వాళ్ళకి ఎవరి సలహా ఇచ్చారు? దాని మొత్తం మీద కూడా పూర్తి ఎంక్వైరీ చేసి సమగ్ర విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందువల్లంటే కొట్టి చంపి పోలీస్ స్టేషన్లో వచ్చి లొంగిపోవటం వాళ్ళకి ఎవరు సలహాలు ఇచ్చారు? ఎవరు ముందుగా ప్లాన్ వేసుకొని అమ్మాయిని కొట్టి చంపేసి ఈరోజు మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోమని మాకు పోలీసు బంధువులు ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని కాపాడతారు అనే విధంగా ఈరోజు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గమైన విషయంగా భావిస్తున్నాం. మాదిగ మహిళలంటే సమాజంలో లెక్క లేకుండా పోయింది. ఆ మహిళలకు మాత్రం ఏమి జరిగినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలు కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేస్తాం. మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే ఒక మాదిగ మహిళ మీద చెయ్యేస్తే ఆ చెయ్యేంత వరకు ఇరిచేదానికి కూడా నిద్రపోవని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ఎక్కడికి పోయినా కూడా అన్ని డిపార్ట్మెంట్లో అన్ని ఏరియాల్లో అన్ని కాలనీల్లో కూడా మాదిగ మహిళలు ఎస్సీ ఎస్టీ మహిళల మీదే దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎందువల్లంటే వీళ్ళకి ఎవరు లేరు, వీళ్ళని అడిగేవాళ్ళు లేడు, వీళ్ళని చేస్తే ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు లేరు, వాళ్ళకి ఏమి వనరులు లేవు, పబ్లిక్ లేదు, అందువలన వీళ్ళని ఏం చేసినా కూడా అడిగేవాళ్ళు లేరు అనే విధంగా ఈరోజు చాలా మాదిగ మహిళలు ఎస్సీ ఎస్టీ మహిళల మీదే దాడులు జరుగుతున్నాయి. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ అమ్మాయిని వాళ్ళు కూలి పని చేసుకొని 4 పని చేసుకొని అమ్మాయిని చదివించుకొని ఈరోజు డిఎంఎల్టీ చేసి అమ్మాయి ఏదో ఉద్యోగం చేస్తున్న మూమెంట్లో కూడా వీడు ట్రాప్ చేసి అమ్మాయిని తీసుకుపోయి 4 నెలల లోపలే చంపేసిన సందర్భం ఇది తీవ్రంగా అన్యాయంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అందువలన ఆ కుటుంబానికి సమగ్ర విచారణ జరిపి ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వమే అన్ని విధాల సహాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పరిహారం, అదేవిధంగా కుటుంబంలో ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందువలన ఇమీడియట్గా ఈ కేసు కట్టి రూరల్ డిఎస్పీ గారు రూరల్ సిఐ గారు సమగ్ర విచారణ చేసినందుకు వాళ్ళకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా
ఈ కేసు లాస్ట్ అయ్యే వరకు వాళ్ళకి ఉరిశిక్ష పడే వరకు కూడా పోలీసులు మా కుటుంబాలకి సహకరించాలని కోరుతూ సెలవు